ఇవాళ మనం పాలక్ పెసరపప్పు ఎలా చేయాలో చూద్దామండి. దాని గురించి చెప్పేసి పాలక్ని బాగా వాష్ చేసి ఇలాగా సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకున్నానండి. అలాగే నేను పెసరపప్పు ఇలాగా నీళ్ళలో కడిగేసుకుని ఆ తర్వాత పెసరపప్పులో నీళ్ళు వేసుకుని ఒక 2 అవర్స్ పెసరపప్పుని నానబెట్టానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక 5 to 6 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 5 to 6 గార్లిక్ క్లోవ్స్, చిన్న జింజర్ ముక్క వేసుకుని ఇలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. దీంతో పాటు 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని దీన్ని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టానండి. మూకుడు పెట్టాక పెనం వేడెక్కించానండి. పెనం వేడెక్కాక ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఇవ్వండి మినపప్పు, స్పూను మినపప్పు అండి, అలాగే ఒక స్పూను శనగపప్పు అండి, ఒక స్పూను జీలకర్ర అండి వేయించాలండి. పోపు గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. అలాగా ఇవన్నీ ఇలాగా వేయించుకోవాలన్నమాట అండి. ఈ కూర చపాతీలోకి బాగుంటుందండి, తర్వాత రైస్లో కూడా బాగుంటుంది అనమాట అండి. ట్రై చేయండి. సో ఇదిగోండి 2 ఎండుమిరపకాయలు అండి, ఇలాగ వేసేసుకోండి. అలాగే కొంచెం ఇంగువ, పప్పులోకి ఇంగు వేసుకుంటే కనుక కూరకి అదే మరింత రుచిస్తుందండి. కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగు వేసుకోండి. తర్వాత మనం ఏవైతే ఇది అల్లం వెల్లుల్లిపాయ పచ్చడికాయ ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది ఇందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఇలాగా దీంతో ఒకసారి వేయించుకోవాలండి. ఇది ఇలాగా పచ్చివాసన పోయేంత వరకు ఒక్కసేపు వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి పప్పు. చేసుకుని చూడండి, ఒకసారి యూజ్ చేసుకుని చూడండి. మనం ఉల్లిపాయ ముక్కలు తరుక్కున్నాం కదండి, ఏవైతే ఉల్లిపాయ ముక్కలు తరుక్కున్నామో అవి ఇందులో వేసేసుకోవాలండి. చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఒకసారి ఇలాగా వేయించేసుకోండి మొత్తాన్ని. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి, అంటే కూరకి సరిపడా వేసుకోండి. చూసుకుని వేసుకోండి. పాలకూర కొంచెం సాల్టీగా ఉంటుంది అంటారు, అందుకని కొంచెం చూసుకుని వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి ఇలాగా కలిపేసుకోండి. ఇవ్వండి ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ ముక్కలు ఇలాగా వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి వేయించేసుకోండి. ఇలాగా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ఏదైతే మనం పెసరపప్పు నానబెట్టుకున్నామో ఆ పెసరపప్పు ఇందులో వేసేసుకోండి. మనం దీనిపైన పాలకూర కూడా వేసేసుకొని మగ్గించుకోవాలండి. ఇలాగ పైన పాలకూర, కింద ఉల్లిపాయలు, తర్వాత పైన పెసరపప్పు, తర్వాత పాలకూర ఇలాగ వేసేసుకుని మగ్గించేసుకుంటే మీ పాలకూర పెసరపప్పు రెడీ అయిపోతుందండి. ఇలాగా మూత పెట్టేసుకుని మగ్గిచ్చేసుకున్నామండి కొంచెంసేపు. ఇదిగోండి ఇలాగ మగ్గిపోతుందండి. ఇప్పుడు మీరు ఇలాగ కిందకి పైకి కలుపుకోండి. దీన్ని కిందకి నీళ్ళు ఉంటాయి కదా, అందుకని ఒకసారి అలాగా కలిపేసుకోండి. మరి మూతట్టుని ఇంకా చేసి మగ్గించుకుంటే అయిపోయిందండి. పాలకూర పెసరపప్పు రెడీ అండి. చాలా బాగుంటుందండి. అన్నంలోకి చపాతీలో కూడా బాగుంటుందండి. ఈ పాలకూర ఫస్ట్ ఎక్కువలో కనిపించిందండి. పాలకూర గుజ్జే కూర్చుందండి. మేము 3 గంటలు పాలకూర వేసామండి. ఇందులో ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది మా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మీకు ఒక గుడ్ న్యూస్ అండి, కుకింగ్ ఛానల్లో కమ్యూనిటీ ఓపెన్ చేసామండి. మీరు తప్పకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా రెసిపీలు ఐడియాలు ఉన్నా, ఏమైనా కావాలన్నా మాకు ఆ కమ్యూనిటీ సెక్షన్లో పోస్ట్ చేయండి. మేము తప్పకుండా చేసి చూపిస్తామండి. ఈ పప్పులోకి మనం ఒక స్పూన్ ఉన్నర ధనియాల పౌడర్ అండి, ఒక హాఫ్ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోండి. వేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి. పైనుంచి కొంచెం 2 గంటలు నెయ్యి వేసుకోండి. బాగుంటుంది కూర. అప్పుడు నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇది ఒక హాఫ్ స్పూను కారం వేసామనుకోండి, ఒక హాఫ్ స్పూను ఎండు కారం వేసుకోండి. అలాగా బాగుంటుంది. దీన్ని ఇంకొకసారి కలిపేసుకోండి. ఇలాగా దోశలకు కూడా బాగుంటుందండి. ఇది వేసుకుని తింటే దోశలు అవి కూడా బాగుంటాయి. అన్నిట్లోకి బాగుంటుందండి. ఇది చూసారండి, పెసరపప్పు కూడా ఉడిపోయింది, మనకి పొడిపొడాడుతూ వచ్చిందనమాట అండి. ఇలాగా చేసుకోవాలండి. కూర అంటే ఇది పెసరపప్పు పొడి కూర అంటారనమాట అండి. ఇది
ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా రావాలండి మీరు మళ్ళీ. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఐరన్ ఉంటుందండి ఇందులోనూ. వేసవకాలం తింటే కూడా చాలా మంచిదండి. ఇందులో వెల్లుల్లిపాయ ఉందండి, గుండెకి మంచిది. అలాగే పెసరపప్పు వేసవకాలం తింటే కనుక చలవ చేస్తుందండి. ఎన్ని పోషకాహారాలు ఉన్నది మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మాకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.